జిఎన్ఆర్ భక్తి ఛానలకు స్వాగతం. మనం కంచి కామకోటి పీఠాధీశ్వరులు నడిచే దేవులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య మహిమలను తెలుసుకుంటున్నాం. గత భాగంలో స్వామివారు ఎలా ఉన్నారు, ప్రొఫెసర్ రాబిన్సన్ అమెరికాలో ఉన్న సౌత్ కరోలినా విశ్వవిద్యాలయపు అధ్యక్షుడని, ఆయన ఒకసారి చెన్నై వచ్చినప్పుడు మీరు తప్పకుండా కంచి వెళ్లి మహాస్వామి వారి దర్శనం చేసుకోవాలి అని చెబితే అతని కళ్ళు ఆనందంతో వికసించాయని, ఆ రోజే అతను కంచి యాత్రా విశేషాలను చెప్పడం జరిగింది. అందరూ చిన్న చిన్న గుంపులుగా కంచి మొత్తం తిరగడం ప్రారంభించారు. కానీ శంకరమఠం పరమాచార్య స్వామివారు వారికి తెలియదు. అనుకోకుండా రాబిన్సన్ మరియు అతని ఇద్దరు మిత్రులు కంచి శ్రీమఠంలోకి వెళ్లడం జరిగింది. అది అతని మాటల్లో, అది తాళ్లతో అల్లిన మంచం. దానిపైన చాలా వయసైపోయిన వారు ఒకరు కూర్చొని ఉన్నారు. వారి చుట్టూ చాలా మంది జనం ఉన్నారు. మాకు ఏమీ అర్థం కాలేదు. హఠాత్తుగా ఒక పిల్లవాడు మా వద్దకు వచ్చి, మీరు అమెరికా నుండి వచ్చారా అని అడిగి, మీలో రాబిన్సన్ ఎవరు, అతన్ని తీసుకుని రావలసిందిగా స్వామివారు నన్ను ఆదేశించారు అని చెప్పడం జరిగింది. నేను మహాస్వామి వారిని దర్శించుకున్నాను. వారు నన్ను దగ్గరగా కూర్చోమన్నారు. అంతే, నాకు బాహ్య స్మృతి పోయింది. అక్కడి నుండి ఎప్పుడు బయటకు వచ్చానో కూడా నాకు తెలియదు అని కళ్ళల్లో ఆనంద బాష్పాలు కారుతుండగా రాబిన్సన్ ఇక మాట్లాడలేకపోయారు. అదే రాబిన్సన్ మే నెలలో 1994 చెన్నైలోని అమెరికన్ ఎంబసీకి వచ్చినప్పుడు డాక్టర్ పద్మ గారికి ఫోన్ చేసి మహాస్వామి వారు ఎలా ఉన్నారు అని అడిగితే, మహాస్వామి వారు విదేహముక్తులయ్యారు అని చెప్పగానే, ఆ రోజు జనవరి 8వ తారీఖా లేదా 9వ తారీఖా అని అడిగితే, మీకు ఎలా తెలుసు అని పద్మగారు అంటే, ఆ రోజు మహాస్వామి వారు నాకు సాకార రూపంలో దర్శనం ఇచ్చి గుడ్ బై అని చెప్పి అదృశ్యమయ్యారు అని రాబిన్సన్ గారు చెప్పిన విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈరోజు మహాస్వామి వారి మరొక దివ్య మహత్యాన్ని తెలుసుకుందాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. కంచి పరమాచార్య మహిమలు. మహాస్వామి వారి మరెన్నో దివ్య మహిమలను తెలుసుకోవడానికి జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. ఎప్పుడైతే అహంకారం ఉండదో, ఒకసారి తమ గ్రామములోని దేవాలయ పునరుద్ధరణ నిమిత్తం ఆ గ్రామ ప్రజలు మహాస్వామి వారి దీవెనలు స్వీకరించేందుకు వచ్చారు. వారిలో 2 వర్గాలు ఉన్నాయి అని గ్రహించారు స్వామివారు. ఒక వర్గం వారు మరొక వర్గం వారి కన్నా ఉన్నతమైన వారని భావిస్తున్నారు. వారిలో ఐక్యత లేకపోతే దేవాలయ పునరుద్ధరణ పనులు సాఫీగా జరగవని తలచిన స్వామివారు వాళ్ళందరినీ వెళ్ళి భోజనము చేసి రమ్మని చెప్పారు. భోజనం చేసిన పిదప చర్చిద్దాం అని వారిని పంపించి వేశారు. భోజనం ముగిసింది. అందరూ మరలా మహాస్వామి వారి ముందు వచ్చి కూర్చున్నారు. మహాస్వామి వారు ప్రేమతో భోజనములో ఏమేమి తిన్నారు అని అడిగారు. అందరూ ఒక్కసారిగా కులుంబు, తమిళంలో కూరగాయల సాంబారు, మరియు రసం, పాయసం మరియు కూర, అప్పడం మరియు వడియాలు మొదలైనవి తిన్నాం అని చెప్పారు ఆ గ్రామ ప్రజలు. అప్పుడు మహాస్వామి వారు చిరునవ్వుతో ఇలా అడిగారు, కులుంబు మరియు రసంకు తేడా ఏమిటి అని. కులుంబులో కూరగాయలు ఉంటాయి, రసంలో కూరగాయలు ఉండవు అని చెప్పారు. కూరగాయలను తమిళంలో తాన్ అని అంటారు. తాన్ అంటే మరొక అర్థం అహం
నేను అనే భావన అని పరమాచార్య స్వామివారు ఓహ్ అలాగా అని చమత్కరించారు. కులుంబులో తాన్ లేదా అహంకారం లేకపోతే అది రసం అంటే రసమయం అవుతుంది. అది బ్రహ్మానందము. అహం యొక్క అంతం ఆత్మానందం అన్నారు స్వామివారు. అలా ఒక సామాన్య పదం తాన్ ప్రయోగించి ఆ గ్రామస్తులలో అహంకారం పోగొట్టారు స్వామివారు. వారిలో ఆత్మాభిమానం చిగురించేలా చేశారు. అహంకారం తమను విడదీసిందని, దానివల్ల వచ్చిన అనైక్యత చాలా ప్రమాదకరమైనది, ఘోరమైనది అని గ్రహించారు వారు. అహంకారం, నేను నాదనే భావన ఎవరికీ మంచిది కాదు. పరమాచార్య స్వామివారు ఆ గ్రామస్తులు తమ తప్పును తెలుసుకున్నారని గ్రహించారు. వారిని ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చి దేవాలయ పునరుద్ధరణ విజయవంతం అవుతుందని దీవించి పంపారు. ఆలయ పునరుద్ధరణ చాలా బాగా జరిగిందని ఇక చెప్పవలసిన అవసరమేముంది? మహాస్వామి వారి దయ ఉంటే ఏదైనా సాధ్యమే. ఇదంతా మహాస్వామి వారి దివ్య మహత్యం. హర హర శంకర జయ జయ శంకర, కంచి శంకర కామాక్షి శంకర. మహాస్వామి వారి మరెన్నో దివ్య మహిమలను తెలుసుకోవడానికి జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. మహాస్వామి వారి మరొక దివ్య మహత్యంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ.